హెచ్సియు వీడియోల ప్రచారం ఘటనలో బీఆర్ఎస్ పై కేసు నమోదైంది. ఎడిట్ చేసిన వీడియోలు వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. హెచ్సియు అధికారులను సంప్రదించకుండా వీడియోలు ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు గుర్తించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో పోస్టింగ్లు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు దిలీప్, క్రిషాంక్ పై కేసు నమోదైంది. హెచ్సియు వీడియోల ప్రచారం ఘటనలో బీఆర్ఎస్ పై కేసులు నమోదయ్యాయి. ఎడిట్ చేసిన వీడియోలు వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పిఎస్లో అయితే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని అందించడానికి రెడీగా ఉన్నారు. సుచిత, చెప్పండి, హెచ్సియు అధికారులను సంప్రదించకుండా వీడియోలు ఎడిట్ చేసి వైరల్ చేసినట్లుగా గుర్తించారు. అలాగే ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో కూడా పోస్టింగ్లు చేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు దిలీప్ ఇంకా క్రిషాక్ పై అయితే కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బబిత, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా హెచ్సియు వివాదం ఈ రోజుకి 5వ రోజు వివాదం రోజు రోజుకు ముదురుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు కారణం ఏంటంటే లాంగ్ వీకెండ్ ఏదైతే వచ్చిందో సాటర్డే, సండే అండ్ మండే, ఉగాది అండ్ రంజాన్, ఆ టైంలో మిడ్ నైట్ 12 o'clock కి 40 నుంచి 70 వరకు జేసీబీలను తీసుకొచ్చి అడవి క్లియర్ చేస్తున్నప్పుడు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో వెనక నుంచి నెమ్మల అరుపులు చాలా అంటే చాలా ఎక్కువగా వినిపిస్తున్న వీడియో అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో చూసి విద్యార్థులు ఇంకా రెచ్చిపోయారు అన్నది వాస్తవం. అయితే ఈ వీడియోకి సంబంధించి ఆ వీడియో ఏఐ ద్వారా జనరేట్ చేసి ఎడిట్ చేయించిన వీడియో అని అయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ సెల్ కి సంబంధించిన దిలీప్ అండ్ క్రిషాంక్ మీద అయితే కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అయితే అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ఎందుకు చేయించారు అన్న కోణం మీద తప్పకుండా దర్యాప్తు చేయబోతున్నారు. అది కాకుండా వీళ్ళే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ కానీ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనేది సమాచారం వస్తుంది. చాలా సెన్సిబుల్ ఇష్యూగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాంటి టైంలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సుచిత? అది ఎంతవరకు నిజం, అది నిజమేనా కాదా అన్న యాంగిల్ అయితే ప్రస్తుతం దర్యాప్తు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి విచారణ కంప్లీట్ చేసిన తర్వాత నిజాలు బయటకు వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు ఎవరు, చేపించిన వాళ్ళు ఎవరు, ఎంతవరకు నిజం అది బయటకు వచ్చిన ఎవరైతే చేపించారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ అయితే తీసుకోబడుతుంది వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుచిత.
హెచ్సియు వీడియోల ప్రచారం ఘటనలో బీఆర్ఎస్ పై కేసు నమోదైంది. ఎడిట్ చేసిన వీడియోలు వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. హెచ్సియు అధికారులను సంప్రదించకుండా వీడియోలు ఎడిట్ చేసి వైరల్ చేసినట్లుగా గుర్తించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో పోస్టింగ్లు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు దిలీప్, క్రిషాంక్ పై కేసు నమోదు చేశారు.